లేటెస్ట్‌గా 'చిన్ని' సీరియల్‌లో మనకి నిఖిల్ కనిపించి మనకి షాక్ ఇచ్చాడు గదా! యాక్చువల్‌గా 'చిన్ని' సీరియల్‌కి నిఖిల్ రావడానికి రీజన్ ఏంటో చూద్దాం. రీజన్ ఏంటంటే నిఖిల్ ఎలానా కావ్యని కలవాలని చెప్పి 'బిగ్ బాస్' సీజన్ 8 విన్ అయిన తర్వాత వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తున్నాడట. ట్రై చేస్తుంటే అసలు కావ్య ఛాన్స్ ఇవ్వట్లేదట. కలవడానికి ఛాన్స్ ఇవ్వట్లేదని చెప్పి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోదలుచుకోలేదనమాట. ఇంక అందుకని నిఖిల్ ఇప్పుడు చిన్ని సీరియల్లో ఎంటర్ అవుతున్నాడు. ఆ ఎంటర్ అయ్యేది కూడా ఒక పవర్ఫుల్ రోల్ అనే ఎంటర్ అవుతున్నాడు అనమాట. తను వచ్చేసి ఏసీపీ విజయ్. అంటే ఇప్పుడు యాక్చువల్గా చిన్ని సీరియల్ చూసే వాళ్ళకైతే స్టోరీ తెలుస్తుంది. చిన్న బేసిక్ స్టోరీ చెప్పేస్తాను. యాక్చువల్గా చిన్ని సీరియల్లో మెయిన్ రోల్ వచ్చేసి మన కావ్య అనమాట. కావ్య పేరు వచ్చేసి కావేరి. తను ఏదో ఒక హత్య చేసిందని చెప్పి తన హస్బెండే తనకి సాక్ష్యం చెప్పేసి జైల్లో పెడతారు. జైల్లో పెట్టినప్పుడు తను అప్పుడు ప్రెగ్నెంట్. అప్పుడు ఇంకా డెలివరీ అయిన తర్వాత ఒక 10 ఇయర్స్ వరకు పాప పుడుతుంది. 10 ఇయర్స్ వరకు పాప తన దగ్గర ఉంటుంది. తర్వాత ఇంకా చిన్నపిల్లల్ని జైల్లో ఉంచకూడదని చెప్పి ఎవరికైనా అప్పచెప్పామంటే వాళ్ళ అన్న ఉంటాడు, బ్రదర్కి అప్పచెప్తుంది అనమాట. అప్పచెప్పిన తర్వాత అక్కడ జైల్లో వచ్చేసి ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ అంటే అక్కడ కిచెన్లో వచ్చేసి సిలిండర్ పేలటం అట్లా సంథింగ్ జరుగుతుంది. అలా జరిగినప్పుడు కావేరి చనిపోతుంది అనమాట అక్కడ. సో అక్కడితో ఇంకా కావ్య చనిపోయిందని చెప్పి చూపిస్తారు. తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు కావ్య కూతురు ఉంది కదా చిన్ని. చిన్ని వాళ్ళ స్కూల్లో పీటీ టీచర్గా మళ్ళీ కావ్య రీఎంటర్ అవుతుంది. తన పేరు వచ్చేసి ఉషా అనమాట. యాక్చువల్గా ఆ అమ్మాయి ఇంకా వేరే అమ్మాయి అన్నట్టు అసలు మొత్తం ఫుల్ ఆపోజిట్గా ఉంటుంది. అక్కడేమో శారీస్ కట్టుకుని ఉంటుంది, ఇక్కడేమో మోడర్న్ డ్రెస్సెస్ ప్లస్ బాస్కెట్బాల్ ప్లేయర్ అనమాట ఇక్కడ. అట్లా ఉంటుంది. ప్లస్ తనకి ఎట్లా తన గురించి ఇన్వెస్టిగేషన్ చేసినా ఏది చేసినా కూడా తన సర్టిఫికేట్స్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అంటే తను ఉషానే అన్నట్టు ప్రూఫ్స్. సో అట్లా ఆ చిన్ని సీరియల్ నడుస్తుంటే ఇప్పుడు యాక్చువల్గా నిఖిల్ని ఏ క్యారెక్టర్లో తీసుకొచ్చారంటే తను కావేరి లేకపోతే ఉషానా, అంటే చనిపోయిన కావేరియే ఉషాగా వచ్చిందా లేకపోతే తను నిజంగానే ఉషానా అని తన గురించి తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మన నిఖిల్ని తీసుకొచ్చారు. తన పేరు వచ్చేసి విజయ్, ఏసీపీ విజయ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. అట్లా తను తీసుకొచ్చి వీళ్ళిద్దరి మధ్య ఇప్పటి నుంచి మనకి వీళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణలు, వీళ్ళిద్దరి మధ్య జరిగే అంటే తను ఎలానో బయట పెట్టడానికి ట్రై చేస్తాడు కదా, అట్లా వాళ్ళిద్దరి మధ్య అనమాట. మనకి ఇంకా డైలీ వాళ్ళిద్దరి మధ్య జరిగేసి చూడొచ్చు. బాలరాజు అనే క్యారెక్టర్ ఇప్పటి వరకు ఉంది. ఆ క్యారెక్టర్ని పక్కన పెట్టామేమో చూడాలి. ఇప్పుడు వచ్చేసి తను ఫస్ట్ నిఖిల్ వచ్చిన రోజట కావ్య మటన్ బిర్యానీ తెప్పించిందట. మటన్ బిర్యానీ మీకు నిఖిల్కి చాలా ఇష్టం అని చెప్పి మటన్ బిర్యానీ తెప్పించిందట. సో అందరూ మటన్ బిర్యానీ ఎందుకు ఏంటి స్పెషల్ అని అడిగితే ఏం లేదు అందరూ తింటారు కదా అన్నట్టు తెప్పించిందట. కానీ కావ్య మాత్రం తను డైట్లో ఉందట. తను కొంచెం ఎక్కడ చూసినా ఇప్పుడు సీరియల్స్లో డ్యాన్స్ షోస్లో కూడా కొంచెం నామినేట్ కనిపిస్తుంది కదా, ఈ సీరియల్లో మాత్రం కొంచెం సన్నబడాలని ఉందట సీరియల్లో. సో అందుకని చెప్పి తను డైట్లో ఉండి సన్నబడుతుందని మనకందన్న లేటెస్ట్ న్యూస్. అంతేకాకుండా ఇప్పుడు నిఖిల్ అయితే ఈ ప్రోమో రాకముందే ఇన్స్టాగ్రామ్లో ఒకటి పెట్టాడు నమ్మకం అని చెప్పి. అంటే నేను ఎలా అయినా కావ్యకి నమ్మకాన్ని కలిగిస్తాను, తను నా మీద నమ్మకం పోయింది, తనకి ఎట్లయినా నమ్మకం కలిగించి నేను తనకి దగ్గర అవుతాను ఎట్లయినా అని చెప్పి పోస్ట్ ఒకటి పెట్టాడు అనమాట. అంటే ఇంకొక మనకి అందిన షాకింగ్ న్యూస్ ఏంటంటే నిఖిల్కి వచ్చేసి రామ్ చరణ్ మూవీలో ఒక ఆఫర్ కూడా వచ్చిందట. కానీ తను ఎలా అయినా కావ్యని కలవాలి, కావ్యతో బ్రేకప్ని బ్రేక్ చేసి తను ఇద్దరు కలిసి ఉండాలి అని చెప్పి తన ఆఫర్ని వదులుకున్నట్టు మనకు అందిన లేటెస్ట్ న్యూస్. అంటే పెద్ద పెద్ద ఆఫర్లు వస్తున్నా కూడా దాన్ని వదులుకొని ఇప్పుడు కావ్య సీరియల్లో, చిన్ని సీరియల్లో రోల్ చేస్తున్నాడట. బట్ చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే కావ్య ఏమో తన మీద చాలా కోపంగా ఉంది, నమ్మకం పోగొట్టుకున్నాడు, ఇంకా నమ్మకాన్ని సంపాదించుకునే ఇది లేదు, నేను అసలు ఇంకా కలవను అన్నట్టే మాట్లాడింది. బట్ చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని